హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి ఈ లోకంలో ఎంతోమంది మనుషులు నశించిపోతున్నారు. దేవుని నమ్ముతున్నారు కానీ చాలా మోసం చేస్తున్నారు. అందుకనే యేసు ప్రభువు వారు లోకాసు సువార్త 19వ అధ్యాయంలో 10వ వచనంలో అన్నాడు, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. ఎవరైతే ఈ లోకంలో నశించిపోతున్నారో, ఎవరైతే లోకంలో పాపంలో పడిపోయారో, శ్రమను అనుభవిస్తున్నారో, వ్యభిచారంలో పడ్డారో, దొంగతనాలు చేస్తున్నారో, మోసం చేస్తున్నారో, అబద్ధాలు ఆడుతున్నారో, ఇలాగా దేవుళ్ళ నుండి తప్పిపోయి నశించిపోతున్న వారి కొరకు నేను వచ్చాను అని చెప్తున్నాడు. చాలామంది దేవుని బిడ్డలని శ్రమలు పెడుతున్నారు, దేవుని బిడ్డలని కష్టపెడుతున్నారు. అలాంటి యొక్క వ్యక్తి ఒక అతను ఉన్నాడు. ఎవరు అంటే అపోస్తులైన పౌలు అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 16వ వచనంలో అన్నాడు, అతడు నా నామము కొరకు ఎన్నో శ్రమలు అనుభవించాలి. ఈరోజు నశించిపోతున్న వారిని దేవుడు రక్షించి, ఇదిగో నీవు నా పని చేయి, నా పని కొరకు నువ్వు శ్రమపడు, నా పని కొరకు నువ్వు కష్టపడు, దానికి ప్రతిఫలమైన జీతం నేను ఇస్తాను. ఎస్ ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు అపోస్తుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాలను పాడు చేశాడు. కానీ ఈరోజు దేవుని సేవలో బలముగా వాడబడుతున్నాడు. ఈరోజు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. నీ కుటుంబము నా కుటుంబము ఈరోజు రక్షించబడిందంటే పౌలు మనందరినీ కాపాడాడు. అలాగే ప్రార్థన చేయి, నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.